వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 29న పుట్టినటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం న్యూమరాలజీ 2025లో దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈరోజు 29 తారీఖున అంటే నెల ఏది సంవత్సరం ఏదైనప్పటికీ 29న పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు లైఫ్ ఎలా ఉంటుంది. 29 అనేది ఒక 2 ఒక 9 కలయిక. 2 చంద్ర ప్రభావం, చాలా సాఫ్ట్గా, చాలా సెన్సిటివ్గా, చాలా పాజిటివ్గా అందరినీ నా అనుకుంటారు. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళకి ఆలోచనలు ఎక్కువ, ఎమోషన్ ఎక్కువ. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. 2 ఎలా ఉంటుందంటే ఒక నిమిషం నవ్వుతూ ఉండొచ్చు, నెక్స్ట్ మినిట్ బాధ, నెక్స్ట్ మినిట్ కోపం. ఇలా వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. 2 అంటే చంద్రుడు వల్ల. 9 అనేది కుజుడు. 9 అనేవాడికి ముక్కు మీద కోపం ఉంటుంది. ఒక్క నిమిషంలోనే కోపం, ఒక్క నిమిషంలోనే ప్రేమ వచ్చేస్తుంటుంది. 9 చాలా పవర్ఫుల్ ప్లానెట్. వీళ్ళకి ధైర్యం ఎక్కువ, సాహసం ఎక్కువ, కోపం ఎక్కువ. అండ్ 9 వాళ్ళు ఆస్తులు, భూములు, పొలాలు బాగా సంపాదిస్తారు. ఈ 2, 9 పక్క పక్కన ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి 2 సింపుల్గా చెప్పాలి అంటే బరువు తక్కువ, 9 బరువు ఎక్కువ. యూజువల్గా ఈ 29న పుట్టిన వాళ్ళకి ఈ 2కి 9కి పడదు. మ్యాక్సిమము పర్సనల్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఈ 29 ఎలా ఉంటుందంటే 2 ఎక్కువ సెన్సిటివ్ వల్ల ఒక మాట అన్నా కూడా వీళ్ళు తట్టుకోలేరు. ఈ 29లో ఉండేవాళ్ళు 29 ఇయర్స్ కన్నా ముందు పెళ్లి చేసుకుంటే 100% ఆ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ 70% ఉంది. హీరో నాగార్జున కూడా 29న పుట్టారు, ఒక మ్యారేజ్ డైవర్స్ అయింది. హీరో విశాల్ 3 సార్లు ఎంగేజ్మెంట్ చేసుకుని ఆయన 29న పుట్టారు. 29 పుట్టిన వాళ్ళ లైఫ్ బ్యాలెన్స్గా ఉండదు. ఒక 5 ఏళ్ళు బాగుంటే మళ్ళీ 5 ఏళ్ళు డౌన్ అయిపోతారు. అప్స్ డౌన్స్ ఎక్కువ 29. హీరో విశాల్ 29th ఆగస్ట్ పుట్టారు, 2 సార్లు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది, 47 ఏళ్ళు ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఈ సఫరింగ్ విత్ హెల్త్ ప్రాబ్లం. బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చింది, పార్కిన్సన్ డిజీజ్ వచ్చింది. 29 ఎలా ఉంటుందంటే ఇఫ్ దే గెట్ మ్యారీడ్ అర్లీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. 29 తర్వాత చేసుకుంటే ఆ మ్యారేజ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. బట్ నేను చూసిన దాంట్లో 29th వాళ్ళు జాబ్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఏ రంగంలో అయినా వాళ్ళు బాగా రాణించినప్పటికీ పర్సనల్ లైఫ్లో చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 29న పుట్టిన వాళ్ళు 9, 18, 27 తారీఖులో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే 100% డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. 29న పుట్టిన వాళ్ళు 9, 18, 27 కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వీళ్ళ లైఫ్లో ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా ఎమోషనల్గా ఉంటారు, వీళ్ళు ఎక్కువ ప్రేమను కోరుకుంటారు. భార్య అనుకో భర్త ఎక్కువ బాగా చూడాలి, చూసుకోవాలనుకుంటారు. వీళ్ళని కానీ ప్రేమగా చూసుకుంటే వీళ్ళు పార్ట్నర్కి ఏం చెప్తే అది చేయడం, దాసోహంలాగా ఉంటారు. ప్రేమ కరువైనప్పుడు వీళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడరు. అందుకే 29 ఎక్కువ మందికి లైఫ్లో, పర్సనల్ లైఫ్లో భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, వేరే వేరేగా డైవర్స్లు, ప్రాబ్లమ్స్, టెన్షన్స్. ఆర్థికంగా అయితే బాగుంటారు. కొంతమందికి పేర్లో వైబ్రేషన్స్ బాగలేని వాళ్ళకి 29లో ఇదేమి జీవితమో, ఒక కష్టం పోతుంటే ఒక కష్టం, ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వస్తూనే ఉంటాయి. కష్టాలు తీర్చే కొద్ది కష్టాలు క్యూలో పెరుగుతూనే ఉంటాయి. డెవలప్మెంట్ అనేది పెద్దగా ఉండదు. 10 ఏళ్ళ ముందు ఎలా ఎక్కడున్నామో 10 ఏళ్ళ తర్వాత అక్కడే ఉంటాం. ఈ 29న పుట్టిన వాళ్ళకి చంద్రకాంతామణి మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో వేసుకుంటే సెన్సిటివిటీ తగ్గుతుంది, హెడేక్స్ ఇవన్నీ రాకుండా, అంటే వీళ్ళు ఆలోచనలు ఎక్కువ కాబట్టి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతారు. ఆ స్ట్రెస్ కాకుండా చంద్రకాంతామణి. అండ్ ఈ స్టోర్ ఏం చేస్తుందంటే స్ట్రెస్ రిలీజ్ చేయడమే కాకుండా అన్ని విషయాలు లైట్గా తీసుకునేలాగా చేస్తుంది, డబ్బు ఖర్చు తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, భార్యాభర్తల మధ్య కొట్లాట్లు తగ్గిస్తుంది. చంద్రకాంతామని చాలా చాలా ఇంపార్టెంట్. చేతిలో వేసుకోకండి, మెడలో డాలర్ల రూపంలో వేసుకోండి. అండ్ ఎక్కువ వైట్ కలర్, క్రీమ్ కలర్ వాడండి, రెడ్ కలర్స్ అవాయిడ్ చేయండి, బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి. కమింగ్ టు 2000 అంటే వీళ్ళు ముఖ్యమైన పనులు మండే చేస్తే చాలా బాగుంటుంది, సోమవారం తిరుగుండదు. అండ్
25 తీసుకుంటే ఈ 29 వాళ్ళకి జనవరిలో చాలా ఇబ్బందులు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫిబ్రవరి నుంచి వీళ్ళు రైజ్ అవుతారు. ఫిబ్రవరి నుంచి కొత్త ప్రాజెక్ట్స్, జాబ్ లేని వాళ్ళకి మంచి ఉద్యోగాలు, కొంచెం పీస్ అండ్ డబ్బు కనబడుతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు తిరుగులేదు. సెప్టెంబర్లో కొంచెం స్లో అవుతుంది. అక్టోబర్లో మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అండ్ నవంబర్, డిసెంబర్లో చాలా బాగుంటుంది. ఓవరాల్గా తీసుకుంటే ఈ 29th పుట్టిన వాళ్ళకి 2025లో అప్స్ డౌన్స్ ఉండడం ఇది ఇక్కడ చాలా కామన్. సో రైజ్ అవుతారు, పడతారు. ఇమోషనల్లో రైజ్, ఫాల్. సో ఒక 3 hours నవ్వుతూ ఉంటే మళ్ళీ ఒక 3 hoursలోనే మూడు మారిపోయేది ఉంది. సో 29th పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరులో 12, 13, 16, 18 లేకుండా చూసుకోవాలి. చాలా మంది చూస్తున్నాయి ఈ మధ్య 29 పుట్టారు, పేరులో కూడా 29 నంబర్. ఇది డబుల్ టైం ప్రాబ్లం. సో 29 ఉంటే మ్యారేజ్ లేట్. పేరులో డేట్ ఆఫ్ బర్త్ 29 ఉండి పేరులో 29 ఉంటే మ్యారేజ్ చాలా లేట్ అవుతుంది. పేరులో 1, 6 వస్తాయి. లైక్ హీరో విశాల్, హెల్త్ ప్రాబ్లం తొందరగా వచ్చేస్తుంది. 47 హీఈస్ హ్యావింగ్ హెల్త్ ప్రాబ్లం. సో మీ పేరులో బలం నేను లాస్ట్లో వాయిస్ ఇస్తాను, వినండి, చెక్ చేయించుకోండి. మీ పేరు బాగుంటే 25లో హ్యాపీగా లాగేస్తారు, డబ్బులో ఉంటారు. బట్ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే స్క్రీన్లో కనిపించే 4 నంబర్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి నేను మణికొండలో ప్రతిరోజు ఉంటాను, టేక్ మై అపాయింట్మెంట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688 0688 8688 0688. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు.
సో ఇది ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే, సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.